మరోసారి రాష్ట్రాలకి కేంద్రం అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ కేసుకు సంబంధించినటువంటి అంశాలపై ఒకసారి చూద్దాం. అది రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేశారు. కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తం చేసినటువంటి కేంద్రం ఆర్టీపీసీఆర్ టెస్టులు సిద్ధం చేసుకోవాలన్నటువంటి కేంద్రం. ఇక కేరళలో బయటపడ్డ కొత్త వేరియంట్ JN1 కొత్త వేరియంట్తో దేశంలో 5 కూడా మృతి చెందడం జరిగింది. ఈ యొక్క కొత్త వేరియంట్ తోటి మృతుల్లో 4 కేరళ వాసులుగానే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మళ్ళీ కోవిడ్ కేసులు అనేది ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ సంబంధించినటువంటి కిట్స్ ఏవైతున్నాయో ఆ కిట్స్ని కూడా వెంటనే రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అప్రమత్తమై జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేసే దిశగా కూడా వారు ముందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కోవిడ్-19 సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా చూసారు ఎంత ఇబ్బంది అయిందో. ఆ టైంలో ఆక్సిజన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇంకా కోవిడ్ కేసులు ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసులు అనేది ఎక్కువగా పెరుగుతున్నాయి. దాంతోపాటు మరొక కొత్త వేరియంట్ JN1 కొత్త వేరియంట్తో ఆ దేశంలో 5 కూడా మృతి చెందారు. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు, ఈ టెస్ట్ సంబంధించినటువంటి కిట్స్ కావచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వెంటనే కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 60 ఏళ్ళు ఉన్నటువంటి వారు కావచ్చు, 60 ఏళ్ళు దాటినటువంటి వారు కావచ్చు, ఎవరైనా సరే వారు ఖచ్చితంగా మాస్కుని ధరించాలని చెప్పేసి ఈ యొక్క రూల్స్ని కూడా కర్ణాటక ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి మిగతా రాష్ట్రాలన్నీ కూడా తమ వంతుగా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం మెడికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, వారికి కూడా కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని గైడ్లైన్స్ అంటే ఏ విధంగా ప్రొసెసింగ్ అనేది ఉండాలి అనే అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఆరోగ్య శాఖతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కోవిడ్-19 సమయంలో చాలామంది ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. చాలామంది ట్రీట్మెంట్తో చనిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు అటువంటి ఇష్యూస్ లేకుండా ముందు జాగ్రత్తనే అందరు కూడా మాస్కులు ధరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి చూయించుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కేరళలో ఇప్పటికే 4 చనిపోయారు ఈ కొత్త వేరియంట్ తోటి, JN1 వేరియంట్ తోటి. దాంతోపాటు కోవిడ్ కేసులు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇచ్చినటువంటి అన్ని సూచనలు కూడా తగిన జాగ్రత్త పాటిస్తూ అందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నాం.